హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాగజ్యోతి క్రియేషన్స్. మన దగ్గర క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం షేప్ పట్టిని 1 లేయర్ మాత్రమే కట్ చేస్తాము. అలా కట్ చేసినప్పుడు మనం 2 ఆపోజిట్ వైపు వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మనం ఏదో ఒక వేస్ట్ క్లాత్ని అయితే షేప్ పట్టి సైజులో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 కంపల్సరీ ఆపోజిట్ సైడ్ ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోలేదంటే మనకి షేప్ పట్టీలు 2 ఒకే సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా వచ్చినాయి అనుకో మనం స్టిచ్ చేసుకోవడానికి కుదరదు అనమాట. ఎందుకంటే లోపల ఉన్న క్లాత్ వేరు కదా, ఆ క్లాత్ అనేది పైకి కనిపిస్తే బాగోదనమాట. మనకి బ్లౌజ్ పీస్ పైకి కనిపించాలంటే కంపల్సరీ ఇలానే సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 షేప్ పట్టీలని ఆపోజిట్ సైడ్స్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వాటిని కట్ చేసుకోవచ్చు. సేమ్ షేప్లో కట్ చేసుకొని ఖర్చు అనేది కనపడకుండా మనం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు అయితే కట్ చేస్తున్నాను అనమాట. నేను ఫస్టే ఎక్స్ట్రాగా కట్ చేశాను. మనం కరెక్ట్ సైజ్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చు అనేది లోపలికి పోయేటట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే షేప్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనం డైరెక్ట్గా బ్లౌజ్కి అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇన్విజిబుల్గా కావాలంటే ఖర్చు కనపడకుండా అలా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం రౌండ్గా స్టిచ్ ఒకటి వేసేసి డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను కూడా ఇలా చాలాసార్లు మిస్టేక్ అయ్యాను అనమాట. 2 షేప్ పట్టీలు ఒకే వైపుకి రావడం, మళ్ళీ ఉప్ప తీసుకొట్టడం అలా చేసేదాన్ని. ఈ టిప్ అనేది నాకు తెలిసి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు మిస్టేక్ చేయలేదు. మీకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. షార్ట్ వీడియోస్లోనే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.